హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. మరి మాఘమాసం వచ్చిందంటే చాలు వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో 2 సంవత్సరములకు ఒకసారి జనసంద్రంగా మారిపోతుంది. అసలు సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంటారు. అసలు ఈ సమ్మక్క ఎవరు, ఎందుకు ఈ జాతర కొనసాగుతోంది? దాదాపు 700 సంవత్సరాల క్రితం నాటిదండి ఈ జాతరలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరం మాఘమాసంలో 4 రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. సమ్మక్క అనగా మామూలు మనిషి కాదు, గిరిజనులు తమ గుండెల్లో పెట్టుకొని కొలుచుకునే దేవత. మరి గిరిజనుల కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరవనిత. ఈమెదొక వీరగాథ. ఈ సమ్మక్క సారక్క కథ ఈనాటిది కాదండి, దాదాపు 700 సంవత్సరముల నాటిది. ఇప్పుడు జరిగేటువంటి ఈ జాతరలో జనసంద్రంగా మారిపోతుంది. ఇసుక వేస్తే రాలనంత జనం వస్తూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా మరి ఎవరో చెప్పి పంపించేది కాదండి, నమ్మకం. అమ్మవారిని కొలుచుకుంటే మాకంతా శుభం జరుగుతుంది, మా కుటుంబాల్లో ఇబ్బందులు ఉండవు, మాకన్నీ కూడా అమ్మ దయ వల్ల సమృద్ధిగా లభిస్తాయనే నమ్మకం. ఇక ఒక రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుండి కూడా, అన్ని ప్రాంతాల నుండి కూడా ఈ సమ్మక్క జాతరకి వచ్చి అటెండ్ అయ్యి మొక్కుకొని పోతూ ఉంటారు. వాళ్ళ కోరికలు నెరవేరిన వెంటనే వాళ్ళకి అమ్మవారికి బంగారం అంటే బెల్లంని బంగారంగా సమర్పించుకుంటూ ఉంటారు, మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. మరి ఇక 13వ శతాబ్దంలో తీవ్రంగా కరువు వచ్చింది గిరిజనులకి. వచ్చి మేడారం ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. మరి వారిని ఇబ్బందుల నుండి కాపాడడానికి అవతరించినటువంటి దేవతలుగా కొలుస్తారు గిరిజనులందరూ కూడా. మరి ఈ సమ్మక్క ఎవరు, సమ్మక్క తల్లిదండ్రులు ఎవరో కూడా ఎవరికీ తెలియదు. ఒకసారి కోయిదొరలు వేటకు వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించింది ఒక పాప. మరి ఆ పాపను కోయిదొరలు ఇంటికి తీసుకొచ్చారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ ఉంది. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో పులులు, సింహాలు, క్రూర మృగాలన్నీ కూడా ఆమెకు కాపలాగా ఉన్నాయి. ఆ కోయిదొరలు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి పూజారికి చూపిస్తే సా అనే అక్షరం మీద పేరు పెట్టమని చెప్పారు పూజారులు. అందువల్ల సమ్మక్క అని నామకరణం చేశారు ఆ కోయలు. ఇక దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ ఉన్నటువంటి ఈ సమ్మక్కను గిరిజనులంతా కూడా దైవాంశ సంభూతురాలిగా భావించేటువంటి వారు, కరువుల్లో కాపాడే దేవతగా భావించారు. ఆ అమ్మాయి హస్తవాసి చాలా బాగుంది అని గిరిజనులందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఎవరికి ఎలాంటి అనారోగ్యం ఉన్నా ఆమె చేతితో ఆకు పసరిస్తే పూర్తిగా ఆరోగ్యవంతులయ్యేవారు. అందువల్ల ఆమెను దైవాంశ సంభూతురాలుగా భావించేటువంటి వారు గిరిజనులందరూ కూడా. సమ్మక్కకు యుక్త వయసు రాగానే మేడారం పాలించే పడిగిద్దరాజుకిచ్చి వివాహం చేశారు. వారిరువురి వైవాహిక జీవితం చక్కగా గడిచింది కొన్నాళ్ళ వరకు. వారికి 3 పిల్లలు పుట్టారు. పేర్లు జంపన్న, సారక్క, నాగులమ్మ. అనుకోకుండా మళ్ళీ మేడారంలో కరువు కష్టాలు వచ్చాయి. గిరిజనులు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కరెక్ట్గా అప్పుడే ప్రతి సంవత్సరం కట్టాల్సిన కప్పం కట్టాలని ఓరుగల్లు రాజైన ప్రతాపరుద్రుడు కబురు పంపడం జరిగింది. పడిగిద్దరాజుకైతే కరువు వల్ల కప్పం ఇప్పుడు కట్టలేనని నిక్కచ్చిగా చెప్పారు. పడిగిద్దరాజు ఎంత వేడుకున్నా వినలేదు. ప్రతాపరుద్రుడు కప్పం కట్టకుంటే మీతో పోరు తప్పదు అనేసి ఖరాఖండిగా చెప్పడం జరిగింది మేడారం రాజుతో. మేడారం ప్రజలు రణంకు సిద్ధమయ్యారు. బాణాలు, కత్తులు, ఆయుధాలు గిరిజనులకి. మేడారం ప్రజలంతా ఆ పోరులో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతూ ఉన్నారు. కాకతీయుల సైన్యంతో పోరు జరిపారు మేడారం ప్రజలందరూ కలిసి. ఆ పోరులో అనుకోకుండా కత్తిపోట్లకు గురయ్యి పడిగిద్దరాజు ప్రాణాలు వదలడం జరిగింది. అప్పుడు సమ్మక్క వీరవనితలాగా రణంలో దూసుకెళ్ళింది. తన పిల్లలు, అల్లుడితో సహా పోరుకు దిగింది. ఎవరు ఎదురొడ్డలేకపోయారు.
సమ్మక్క తన బాలాన్నంతా కూడగట్టుకొని పోరుతోంది. రణం సాగుతూ ఉంది. ఇక ఆమెకు సారళమ్మ కూడా ఈ రణంలో తోడుండడంతో ఇక యుద్ధంలో గెలవడం ఖాయమని తోచింది సమ్మక్కకి. కరెక్ట్గా అదే సమయంలో ఇక వీళ్ళతో గెలవడం కష్టము అనేసి శత్రు సైన్యం దొంగ దెబ్బ తీయడానికి పన్నాగం చేసింది. శత్రు సైన్యం ఒకేసారి సమ్మక్క సారక్క మీద శత్రు సైన్యం అంతా విరుచుకుపడడం జరిగింది. సమ్మక్క సారక్క దేహాలు తూట్లు పడ్డాయి. సారక్క ప్రాణాలు విడిచింది. సమ్మక్క మాత్రం నడుచుకుంటూ చిలకలగుట్ట అనే ప్రాంతానికి వెళ్ళింది. మరి సమ్మక్క చిన్నప్పుడు కనిపించింది కూడా ఆ ప్రాంతంలోనే గిరిజనులకు. ఆమెను వెంబడించుకుంటూ వెళ్తే ఆమె కనిపించలేదు. ఒక చెట్టు కింద కుంకుమ భరణాలాగా కనిపించింది. సమ్మక్కే ఆ కుంకుమ భరణగా మారిందని భక్తుల విశ్వాసం. 700 సంవత్సరాలు గడిచింది. గడిచిన కొద్దీ భక్తుల నమ్మకం ఎక్కువైపోతుంది. ప్రస్తుతం జరిగే ఈ సమ్మక్క జాతర సమయంలో మేడారం అంతా కూడా జనసంద్రంగా మారుతుంది. కోటి జనం దాకా వస్తూ ఉన్నారు. ఇక భర్త మరణం తర్వాత సమ్మక్క భక్తులు అంతా దేవతగా కొలుస్తుంటే ప్రతాపరుద్రుడు కూడా భక్తుడిగా మారాడు అంటారు. ఇది అతిపెద్ద గిరిజన జాతర. ఇది 4 రోజుల పాటు జరుగుతూ ఉంది. 1వ రోజు సారళమ్మ ప్రతిరూపాన్ని కన్నెపల్లి నుండి తెస్తారు. 2వ రోజు సమ్మక్కను చిలకలగుట్ట నుండి తెస్తూ ఉంటారు. మేడారం గద్దె మీద ప్రతిష్ఠిస్తారు. అప్పటి నుండి ఉత్సవం గొప్పగా కొనసాగుతోంది. గిరిజన పూజారులు వనదేవతను పూజించి వెదురును తెచ్చి గద్దె మీద ఉంచుతారు. తర్వాత గుట్ట మీద నుండి సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమ భరణాన్ని తెస్తారు. ఆ సమయంలో అధికారులు తుపాకులను గాలిలో కాల్చి ఆమెకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది ఆ కార్యక్రమం అంతా కూడా. కుంకుమ భరణ రూపంలో ఉన్న సమ్మక్క అందరి పసుపు కుంకాలను చల్లగా చూస్తుందని భక్తుల విశ్వాసం. కోరిన వారికి కొంగు బంగారంగా చేస్తోంది సమ్మక్క. మరి సమ్మక్క సారక్క జాతర అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరు పొందింది. చాలా ఎంతోమంది విశ్వాసంతో అక్కడికి వెళ్ళి వాళ్ళు మొక్కుకున్నటువంటి అంటే వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడంతో వెంటనే మరి ఆ మొక్కును సమర్పించుకోవడానికి మళ్ళొక సంవత్సరం అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ జాతరలో మొక్కుకున్న మొక్కులు తీరగానే వెంటనే అక్కడికి వెళ్ళి బంగారాన్ని సమర్పిస్తూ ఉంటారు. అంటే బెల్లాన్ని అలా సమర్పించడంతో సమ్మక్క సారక్కలు చాలా సంతోషపడుతూ ఉంటారనేసి భక్తుల నమ్మకం. ఇక వారికి విగ్రహాలు కాకుండా మాకు గద్దెల రూపంలోనే దర్శనమిస్తూ ఉంటాము అనేసి చెప్పడం జరిగింది ఆనాటి కాలంలో. మరి ఈ విధంగా గిరిజన జాతర గొప్పగా సాగేటువంటి ఈ జాతరకి మరి జనసంద్రంగా మారిపోతుంది మేడారం అంతా కూడా. ఇదండి సమ్మక్క జీవిత గాథ. గిరిజనుల పెద్ద గొప్పదైనటువంటి జాతర సమ్మక్క సారలమ్మ జాతర. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.